దళిత సంఘాల నాయకులందరికీ జైబీను. ఈరోజు అనంతపురం నగరంలో ఆర్డిటి విగ్రహం దగ్గర మరి భారతీయ భీమసేన నాయకత్వంలో రామాంజనేయులు, ఓబులేసు వీరి నాయకత్వంలో కరపత్రాలు రిలీజ్ చేయడం సందర్భంగా మరి దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మరి రాజకీయ పార్టీలతో సహా అందరూ ఇక్కడ వచ్చి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ నెల రేపు నెల 13వ తారీఖు ఇక్కడ ఆమర నిరాదీక్షకి సిద్ధమవునారు. మరి ఆమర నిరాదీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైనా సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1 స్థానంలో దూసుకు వస్తుందంటే 1969 నుంచి నేటి వరకు మరి ఆర్డిటి సేవా సంస్థ అనేది బహుజనులకు ఎంతో కన్నతల్లి లాంటిది. ఎవరికి ఎటువంటి జబ్బులు వచ్చినా వాళ్ళకి ముందు గుర్తొచ్చేది ఆర్డిటి హాస్పిటల్. మరి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఆర్డిటి సేవ. మరి అదే విధంగా విద్యాపరంగా చూడండి, ఈ జిల్లాలో విద్య ఎంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చినారంటే ఆర్డిటి సేవా సంస్థ ప్రభుత్వ స్కూలు నడపలేనంత విధంగా ఆర్డిటి స్కూళ్ళు ఈ రోజు గ్రామ స్థాయిలో దళితులందరికీ కూడా విద్య అందించిన దాంట్లో ఏదైనా ఉంది అంటే ఆర్డిటి సేవా సంస్థ. మరి విద్యకు పెద్దపీట వేయడం, వైద్యంకి పెద్దపీట వేయడం, మరి రైతులకు చెక్క డ్యాములు కట్టించడము, రైతులకు అవసరమైన పరికరాలన్నీ ఏర్పాటు చేయడము, మరి రైతులకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళకి బోర్లు వేపించడము, మరి అన్ని రంగాలలో రైతులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ. మరి అదే విధంగా దళితులకి, వైద్యంకి, విద్యకి పెద్దపీట వేసిన సంస్థ. మరి ఇన్ని రకాలుగా కులాలకి, మతాలకి సంబంధం లేకోకుండా ఆర్డిటి సేవా సంస్థ అనేది ఇంత దూసుకొస్తుంటే ఈ అగ్ర కుల నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఓరవలేక ప్రైవేట్ హాస్పిటల్ అన్ని దెబ్బతింటున్నాయని, ప్రైవేట్ స్కూళ్ళన్నీ దెబ్బతింటున్నాయని మరి వాళ్ళ కోసం ఆర్డిటి సంస్థని కుతికి కోయడానికి ఈ రోజు ఇక్కడి నుంచి అక్కడ రిపోర్ట్లు పోవడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఏమి చేయాలనుకుంటే అదే చేసుకుంటా వస్తున్నారు. ఈ రోజు చూడండి, ఎక్కడైనా మత మార్పు ఎవరినన్నా చేయించినారేమో, మీరు జిల్లానే కాదు ఈ రాష్ట్రంలోనే చూసుకోండి, ఎక్కడన్నా కానీ వాళ్ళకి అటువంటి భావాలు కానీ అటువంటి ఉద్దేశాలు కానీ లేనే లేవు. కాబట్టి అటువంటి దాని మీద మతముద్ర వేస్తూ మీరు ఈరోజు ఆర్డిటి సంస్థను లేకుండా చేసే కుట్ర పొందుతున్నారు. కాబట్టి మేము జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా, మీరు ఈ ఆర్డిటి సంస్థ పైన ఏదైనా నిర్లక్ష్యం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి తల వంచినట్లయితే రేపు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా రాజకీయ పార్టీ పునాదులకే ప్రమాదంగా కదులుతాయని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఇది దళితులకు అవసరం, బీసీలకు అవసరం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవసరం, అన్ని వర్గాలకి అవసరం. కాబట్టి మీరు దీని మీద నిర్లక్ష్యం చేయకుండా ఎట్లయితే 14 మంది గెలిచినారో మళ్ళా మీరు గెలవాలా అంటే ఆర్డిటి సంస్థను కాపాడే తీరాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేదంటే మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఈ జిల్లా ప్రజలంతా కూడా.